చాలా మంది యూట్యూబ్లో చూసుకుంటుంటారు సినిమాలు. ఇప్పుడు ఏదైనా సినిమా కావాలంటే యాప్ కొనుక్కొని చూసుకోవాలి. దాంట్లో ఐబొమ్లో చూసుకుంటున్నారు కదా ఫ్రీగా. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే పద్దాకు చూసుకోవడానికి ఉండవు కదా యాప్లు కొనుక్కొని చూడడానికి. అది ఫ్రీగా చేయడం ఒక నేరానికి మనము సహాయం చేసినట్టు అవుతుంది కదా. అంటే దొంగతనం దొంగతనం ఎందుకు చేస్తున్నాడు అబ్బా? దొంగతనం చేస్తేనే అందరు జనాలందరూ వాడికి సపోర్ట్ చేయకుండా మరి సినిమాలు ఎట్లా సేవ్ చేసుకుని చూసుకుంటున్నారు? అంతగాడికి మరి మరి కొనుక్కొని చూసుకోవచ్చు కదా. దొంగతనంగా చేస్తా అంటే మరి వాళ్ళు అంతంత రేట్లు పెట్టి పెంచుకొని యాప్లు కొనుక్కోమని చెప్పడం అది మరి లీగల్ కాదా? మరి సినిమా దొబ్బినప్పుడు 5 కోట్లు రావు కదా. మరి అవి కొనుక్కోవాలంటే ఫస్ట్ రోజే సినిమాకి 1000 రూపాయలు టికెట్ అంటే ఎవడెళ్ళి చూస్తాడు? టీవీ లాగా వచ్చేదాకా ఎవరు ఆగలేరండి. ఫస్ట్ రోజు సినిమానే చూడాలి. ఎవడైనా ఫస్ట్ రోజే చూస్తాడు కానీ అందరూ చూసినాక చూస్తారా? అవును, మరి అట్లా ఎట్లా అవుతుంది అంటే సినిమా దొబ్బినప్పుడు మరి అట్లా బాధపడతారు. మీరు అందరూ అంతే కదా. ఇప్పుడు ఐబొమ్మ పోతే నేను బాధపడుతున్నా. ఇప్పుడు సినిమాలు డౌన్లోడ్ ఉండవు. అయితే ఇప్పుడు ఐబొమ్మ పర్సన్ దొరికిపోయాడు. ఇతను దొరికిపోయిన తర్వాత ఏమైనా వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారా మీరు? వేరే వెబ్సైట్లో వస్తే బాగుండు అనిపిస్తుంది. ఉన్నాయి కదా మూవీ రూల్స్, అందులో అంత క్లారిటీ ఉండదు కదా. ఐబొమ్మలో వచ్చినంత క్లారిటీ ఉండదు. సో అందుకే ఐబొమ్మ ఉంటేనే బాగుండు. ఐబొమ్మ దమ్ముంటే పట్టుకో అంటే ఆయన ఏం నేరం చేయలేదు కదా. అందరు జనాల కోసం అంటే జనాలు చూసే సినిమాలు వదులుతున్నాడు కానీ ఇంకేం వదలట్లేదు కదా. ఇంకేమైనా వెబ్సైట్లో వదిలితే చూసుకుంటారు కానీ జనాలు వాటికి కంప్లైంట్ చేయరు, వీటికి కంప్లైంట్ చేస్తారు. తగ్గవు, అంత జరిగినా తగ్గవు. 5 తగ్గిస్తే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? డేటాని కాపీ చేసుకుంటారుగా. అంటే పర్సనల్ డేటా కాపీ చేసుకుని ఏం చూసుకుంటాడు? ఆడి ఫోన్లో ఉన్నాయో మన ఫోన్లో ఉంటాయి, ఇంకేం చూసుకుంటాడు? అబ్బా, అలాంటి నాకు కూడా తెలిస్తే నేను కూడా కొట్టేస్తాను మీ ఫోన్లో కూడా. అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, రాజకీయ నాయకులు, ఇంకా కొందరు పారిశ్రామికవేత్తలది అతని దగ్గర డేటా ఉంది అన్నాడు. మరి అవి జరిగితే ఆ డేటా నేను బయటికి లీక్ చేస్తాను అంటున్నాడు. అయితే ఖచ్చితంగా ఐబొమ్మను బ్యాన్ చేయరు. ఎందుకంటే వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండిద్ది కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఐబొమ్మ ఖచ్చితంగా వస్తుంది, రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐబొమ్మను బ్యాన్ చేయరు. ఖచ్చితంగా మా సినిమాలు వస్తాయి అట్లయితే. అయితే ఈ డేటా మొత్తము దగ్గర ఉంది. మళ్ళీ ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల అతనికి ఏమైనా హాని జరిగే అవకాశం ఉందా? హాని ఏం జరగదు. ఎందుకంటే హాని జరిగితే మరి ఆయన హాని జరిగేలేపు వదిలేస్తా అని చెప్తున్నాడు కదా. ఖచ్చితంగా హాని అయితే జరగదు. మళ్ళీ ఐబొమ్మ ఖచ్చితంగా వస్తుంది. మా లాంటి ఐబొమ్మలు చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా సినిమాలు వస్తే మీరు హ్యాపీగా చూడండి, అతన్ని వదిలేస్తారు. బయట నుంచి ఏమి ఇస్తానన్నారు? మీరైతే ఇప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు కదా? అవును, సపోర్ట్ చేస్తున్నా. అయితే రేపటి రోజున మీ సొంతంగా మీరేమైనా సినిమా తీస్తే ఆ సినిమాని అతను లీక్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను సినిమా తీన ఆయన లీక్ చేయడు. పర్సనల్ డేటా కిడ్నాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు? తీసుకొని పెట్టుకోమనండి, అక్కడ కావాలంటే ఆడ పెట్టుకోమనండి, ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ చాలా బాధగా ఉందన్న నాకైతే, నిజంగా చెప్తున్నా. నేను ఇటు ఎన్నోసార్లు చూసిన, కాకపోతే మనోడు దొరికిపోయిండు. వాళ్ళ నాన్నగారే ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. తగ్గకపోతే ఇంకా మళ్ళీ ఓటీటీ ఎవరో ఒకరు మళ్ళీ దీన్ని ఐబొమ్మ లాంటి దాన్ని ఇంకోటి సృష్టిస్తారు ఎవరైనా అని అనుకుంటున్నా. మనోడు మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని వదలడు. దీన్ని వదిలే సమస్య గిట్ట లేదు, వదలడు. అవును, మంచిది కదా, పేదవాళ్ళకి అదే కదా. ఇప్పుడు 1000 పెట్టి మేము టికెట్ కొనలేము కదన్న. పేద ప్రజలు అయితే కొనలేరు కదా. 1000 రూపాయల టికెట్ అంటే ఎవడు కొంటాడు? పాప్కార్ను 200, 300 పాప్కార్న్ ఎవడన్నా తినేది? 180 రూపీస్ కోకా. ఫ్యామిలీస్ ఎట్లా వస్తారన్న? మళ్ళీ మీరు మళ్ళీ ఏదన్నా ఆటో తీసుకుపోయినా లేకపోతే వెహికల్ పెట్టినా గిట్ట దానికి మళ్ళీ డబల్ ఛార్జ్, 30, 20 నీ ఇష్టం. ఈ పాప్కార్న్లకి మళ్ళీ ఈ కూల్ డ్రింక్లకి ఈ టికెట్లకి ఎక్కడన్నా ఎవడన్నా పోయేది? అందు గురించే ఐబొమ్మని బతికి మళ్ళీ రావాలని అనుకుంటున్నా. అవునవును, చేసిండు, పట్టుకున్నారులే. అంటే ఇప్పుడు ఒకటన్నా అంటే దొంగ పని చేసిండు అంటే నా దృష్టిలో అయితే దొంగ పని చేయలేదు అనుకుంటా. ఎందుకంటే ఎంతోమంది యూత్కి ఆదర్శమైన
ఎన్నో సినిమా వాళ్ళకి నష్టం వచ్చింది ఏదో అన్నారు కానీ అదేమో కానీ మీరు నష్టం వచ్చిందంటే ఎందువల్ల నష్టం వచ్చిందన్న? టికెట్ రేట్లు ఎందుకు పెంచారన్న? ఎవరు పెంచమన్నారన్న? మీరు తగ్గించానన్న టికెట్ రేట్లు. మీరు వేలకు టికెట్ రేట్లు పెంచితే ఎవడన్నా వచ్చేది థియేటర్కి? నీ ఇష్టం ఉన్న రేట్లు పెంచారు కాబట్టి ఐబొమ్మ లాంటివి వచ్చినాయి, ఇంకా వస్తాయి. ఐబొమ్మ పోయిందని అనుకుంటున్నారేమో, ఇంకోటి నెక్స్ట్ దిగుతుంది. రవి అతను ఇంకోటి ప్లాన్ చేసిండ్రు, ఇంకోటి ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ టీం కానీ ఇంకోటి రిలీజ్ చేస్తారు. సో భయపడకుండా ఒక వ్యక్తి సవాల్ చేసిండు చూసిన పోలీసులు, నిజంగా ఆన్సర్ చెప్పాలి ఆయనకి. నిజంగా పట్టుకున్న గిట ఆయన గుండెల్లో భయం పోలే చూసిన. నిజంగా రవి ఈజ్ గ్రేట్ మ్యాన్. సో అది ఎవరేం చేయలేరన్న. నువ్వు ఎన్ని చేసినా మా రవి బయటకు వస్తే మళ్ళీ ఐబొమ్మ తిరిగి వస్తుంది, అది రాసి పెట్టుకోండి. సో అది ఎందుకు పెడతారన్న? ఉన్నది చెప్పిన నేను రవిలాగా ఏం వెబ్సైట్ అయితే ఏం చేయలే కదా, నేను ఉన్నది చెప్పిన. రవి గురించి మాకు ఆదర్శం ఎంతోమందికి, పేద ప్రజలకి. మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచిండ్రు కాబట్టి ఐబొమ్మ తీసుకురావడం జరిగింది. సో పేద ప్రజలకు మంచి జరిగింది కాబట్టి నేను చెప్తున్నా, నా గిట్ట మంచి జరిగింది. థియేటర్ ఫీలింగ్ బాగుంటుంది. మరి రేట్లు ఇట్లా బివత్సంగా నేను 1000 రూపాయలు పెట్టలేనన్నా. నా స్తోమత కాదు, నేను పని చేసుకునేవాడిని. 1000 రూపాయలు స్తోమత కాదు, నాది 50, 100నే. ఆ రేంజ్ మాత్రమే నాది. 100 రూపాయల కంటే ఎక్కువ పెట్టలేను, నా రేంజ్ అదే. ఎవరు పెంచమన్నారు? మీరు పెంచుకుంటుండ్రు. సినిమా బడ్జెట్లు మీరే పెంచుకుంటారు, హీరోలకి బడ్జెట్లు మీరే పెంచుతుండ్రు. తీసుకోకండి, సినిమాలు తీయకండి, కొత్త వాళ్ళతో తీయండి అన్న. కొత్త హీరోయిన్లతో తీయండి, కొత్త హీరోలతో తీయండి. కొత్త నటులు ఎంతోమంది ఉన్నారు కదా. మళ్ళీ కోట్లు రెవెన్యూ ఎందుకు ఇస్తున్నారన్న? ఎవరు ఇవ్వమన్నారన్న? మిమ్మల్ని కోట్లు పెట్టి సినిమా తీయమని ప్రజలు అడిగినరన్న. మళ్ళీ ప్రజల మీద రుద్దుతారు. మాకు 100 కోట్లు అయింది ఖర్చు, మేమెందుకు పోవాలి? మాకు ఓటీటీలో వస్తాయి, సినిమా డౌన్లోడ్ కొడతాం, సినిమా చూస్తాం. అందుగురించే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, అలాగే ఐబొమ్మ వచ్చింది. నువ్వు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీయని ప్రజలు చెప్పిండ్రు అన్న. అసలు సినిమా తీయమని మేము చెప్పినామా? లేదు కదా. మీరే రెవెన్యూలు పెంచి కోట్లు వాళ్ళకి ఇచ్చేసి మీరే తీసేసి ఇప్పుడు మేము ఇన్ని కోట్లు పెట్టినాం సినిమాకి, మీరు చూడాలి కంపల్సరీ అని. ఎవరు చూస్తారన్న? 1000 రూపాయలు నా సోమత కాదన్న, 100 రూపాయలు మాత్రమే నా సోమత. అది గిట్ట మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తాం, 10 మంది ఫ్యామిలీ. మనిషికి 100 రూపాయలు అంటే 1000 రూపాయలు అయితే అక్కడ. అదే నువ్వు ఒక మనిషి దగ్గర 1000 గుంజితే 10,000 ఎక్కడి నుంచి తేవాలన్నా? పొద్దున్న నుంచి నైట్ వరకు కష్టపడితే 600 రూపాయలు రావన్నా 1000 రూపాయలు నేను టికెట్కి పెట్టాలా? పాప్కార్న్కి 200, కూల్ డ్రింక్కి 180, వాటర్ బాటిల్ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇష్టం. మళ్ళీ పార్కింగ్కి ఏమో 50, 30, 40 నీ ఇష్టం ఉన్నట్లు గుంజుతున్నారన్న. ఎవరన్నా ఎట్లా వచ్చేది? అందు గురించే మా రవి ఏదైతే చేసినా నిజంగా గ్రేట్ మ్యాన్ ఈజ్.